దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలు వినడం అనేది, దాని ప్రకారం నడుచుకోవడం అనేది మన జీవితాలకు ఎంతో అవసరం. అయితే ఎవరైతే వాక్యాలు వింటూ ఉన్నారో అనేక మందిని మీరు పంపించండి ఈ వాక్యాలు. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. అలానే నా ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం చూస్తే కనుక కీర్తనలు 40వ అధ్యాయం తీసినట్లయితే కీర్తనలు 45వ వచనం మనం చూస్తాం. 40వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దేవుడు మన పట్ల, మన మీద దేవుడు ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు, ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. మనము ఈ లోకంలోకి ఎందుకు వచ్చామండి? మన సొంతకి, మన కుటుంబానికి మనం మేలు చేసుకోవడానికి మాత్రమే వచ్చామాట కాదు. దేవుని యొక్క నిబంధన కూడా నెరవేర్చడానికి ఈ లోకానికి మనం వచ్చాం. దేవుని యొక్క నిబంధన అంటే దేవుని యొక్క ఆలోచన. మన పట్ల దేవుని ఉన్నటువంటి ఆలోచననే దేవుని యొక్క నిబంధన అంటారు కదండి. కాబట్టి ఆ ఆలోచనలు ఏంటి, మనం ఏం చేయాలి లోకంలో అని దేవునికి మనం ఏం చేయాలి, దేవుని దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. ఆశ్చర్య కార్యములు కాబట్టి ఎన్ని మనం చేశాడు దేవుడు మన జీవితాల్లో. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా కంటికి రెప్పల వలె ఆయన చేతిలో మనం దాచిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని భద్రముగా రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సాతానిక శోధనలు వచ్చినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా, ఆయన కను దృష్టి మన మీద నుంచి తీసివేయకుండా దేవుడు మనల్ని ఒక శ్రేష్ఠులుగా, శ్రేష్ఠులుగా, ఇష్టముగా మనల్ని ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు మన జీవితాన్ని కదా. కాబట్టి అంత గొప్పగా మన దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేయగలవాడు. అయితే మనము ఒకటనుకుంటాము, దేవుడు ఇంకోటి చేస్తాడు. అంటే మనం మానవులం కాబట్టి మన ఆలోచనలు ఎక్కడ దాకా ఉంటాయండి? ఈ లోకపరంగానే ఆలోచనలు ఉంటుంటాయి. కానీ దేవుడు అట్లా కాదు కదా. దేవుడు అన్ని విధాలుగా దేవుడు ఆలోచిస్తాడు. మనం ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు 10 విధాలుగా ఆలోచించి మనకి ఏది కరెక్ట్ అయిందో అది ఇస్తాడు మన దేవుడు. కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ఆలోచన కాకుండా దేవుని యొక్క తలంపుల ప్రకారం మీరు వెళ్తుండండి. దేవుళ్ళు అయినా సరే, ఏ పనిలో అయినా సరే, ఎక్కడికి వెళ్తున్నా సరే దేవుని యొక్క ఆలోచన ప్రకారం మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీ జీవితాన్ని. దావీదు విషయంలో మనం చూస్తే, యెషయా ప్రవక్త దావీదు యొక్క తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు కదండి. తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతాడు, నీ కుమారులు ఏరయ్యా అంటే, దావీదు యొక్క అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూపెడతాడు. చూపించేసి, ఇదిగోండి వీళ్ళే నా కుమారులు అని చెప్పినప్పుడు ఆ ప్రవక్తకి దేవుడు అంటాడు, వీళ్ళెవరు కాదు, వీళ్ళని కాదు అభిషేకించాల్సింది అని దేవుడు ప్రవక్తతో చెప్తాడు. అప్పుడు ఆ ప్రవక్త అంటాడు, అయ్యా నీ కుమారులు ఇంతమందినా లేక ఇంకా ఎవరు ఉన్నారంటే, అప్పుడు దావీదు యొక్క తండ్రి చెప్తాడు, ఇలాగా లాస్ట్లో కుమారుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు దావీదు, గొర్రెలు కాయడానికి వెళ్ళాడు అని చెప్పినప్పుడు ప్రవక్త అంటాడు, అతను పిలిపియండి, ముందుగా అతను నేను చూడాలి, అతను పిలిపియండి అని చెప్పినప్పుడు చెప్పి తన తండ్రి ఏం చేస్తాడు, దావీదు యొక్క తండ్రి దావీదుని పిలిపిస్తాడు. దావీదు చూడగానే దేవుడు చెప్తాడు, ఇతనే నేను అభిషేకించాలి చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఏం చేస్తాడు, దావీదు యొక్క తల మీద మరి అభిషేకాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేకించి నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటాడు అనేసి ఒక వాగ్దానం అనేది అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఏమండి, అయితే దావీదు ఎలాంటి వాడంటే అప్పట్లో గొర్రెలు కాసుకునేవాడు కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రవక్త దీవిస్తాడో అప్పుడు తన మనసులో ఏమనుకుంటాడు చెప్పండి. దావీదు ఎలాంటి వాడు? గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. తన యొక్క మనసులో ఏమనుకుంటాడు, ఓకే, దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఇప్పుడు నాకు 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, దేవుడు ఒకవేళ 200 గొర్రెలు ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తాడేమో, లేదా 300 గొర్రెలు ఇచ్చి నాకు ఆశీర్వదిస్తాడేమో, లేదా 1000 గొర్రెలు ఇచ్చి నాకు దేవుడు ఆశీర్వదిస్తాడేమో, అదేనేమో ఆశీర్వాదము అని దావీదు అనుకుంటా ఉండవచ్చు.
కానీ దేవుడి యొక్క ఆలోచన ఏంటి? ఇతను ఏం చేయాలి? దావీదుని రాజుగా చేయాలి. ఇతను ఏం చేయాలి? దేవుడు దావీదుని రాజుగా చేయాలి. గొర్రెల కాపరిగా కాదు, తన ఇంటికి పెద్దవాడిగా కాదు, ఇంట్లో తనే గొప్పగా సంపాదించే వాళ్ళగా కూడా కాదు. దేవుని యొక్క ప్రజల మీదకి దావీదుని ఏం చేయాలి? రాజుగా పెట్టాలి. అది దేవుని యొక్క ఆలోచన. దావీదు మానవుడు కాబట్టి అతని యొక్క వృత్తి గొర్రెలు కాయడం కాబట్టి దావీదు ఏమనుకుంటా ఉండవచ్చు? ఓహో, ఎక్కువ గొర్రెలు, ఎక్కువ మేకలు అంటే ఏదైనా పశు మందు నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడేమో అనుకుంటాడు. చూసారు కదా, మన యొక్క ఆలోచనలకి అండి దేవుని యొక్క ఆలోచన చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా, అయ్యా యెహోవా, నీకున్న తలంపులు మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి. దేవుడితో ఎప్పుడైనా సరే మీరు వాదించడానికి వెళ్ళారా మీ జీవితాల్లో? ఇది కాదు ప్రభు, ఇదే చెయ్యాలి అన్నప్పుడు నువ్వు వాదించలేవు దేవుడితో. అన్ని విషయాలు దేవుడు నీతిమంతుడుగా పవిత్రుడుగా కనబడతాడు. ఇక్కడ దావీదు భక్తుడే అంటాడు, నేను ఏ విషయంగా వాదించాలని చూసినా సరే నువ్వు నాకు నీతిమంతుడు కనబడతావు, నేను పాపిలా కనబడతాను ప్రభు అంటాడు. అంటే ఏంటి? అంత గొప్ప ఆయనతో ఎవరు పోటీకి రాలేరు దేవునితో. ఆయన మాటల్లో గెలవలేరు, జ్ఞానంలో గెలవలేరు, బలంలో గెలవలేరు, సైన్యంలో గెలవలేరు కదండి. అందుకే ఆయన యెహోవా గొప్ప దేవుడు, మన దేవుడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆలోచనలు మీ పట్ల దేవుడు కలిగి ఉంటారంటే కనుక మీరు దేవుని యొక్క చిత్తానుసారంగా మీరు ఈ లోకంలో ప్రవర్తించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మీరు ప్రవర్తించాలి. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారో, వాక్యాలను తెలుసుకుని అర్థం చేసుకుంటూ ఉన్నారో, అప్పుడు ఏం చేస్తాడు? నిన్ను అనేక మంది దగ్గరికి వాక్యం చెప్పడానికి పంపిస్తాడు. దేవుని యొక్క తలంపది ఏమంటే, నువ్వు ఎప్పుడైతే వాక్యాలు తెలుసుకో దేవునికి చిత్తానుసారం నడుచుకుంటూ ఉన్నావో, నిన్నేం చేస్తాడు? తీసుకువెళ్ళి నేను చేస్తాడు అనేక మందికి దేవుని యొక్క వాక్యాలు చెప్పేవారిగా చేస్తాడు దేవుడు. అట్లాగా నువ్వు కనుక పాటిస్తే కనుక నీ కుటుంబం పట్ల, నీ పట్ల దేవుడు ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. నీ పిల్లల మీద ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. నీ పిల్లల పట్ల కూడా దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. వాళ్ళ గొప్ప స్థాయికి ఎదిగి చేయాలి, వాళ్ళని ఒక డాక్టర్గా చేయాలి దేవుడు అనుకుంటూ ఉన్నాడు. లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా దేవుడు చేయాలనుకుంటున్నాడు. లేదు, ఇవేమి కాదు, పాస్టర్గా కానీ చర్చి వాళ్ళని నడిపించాలని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు మీరు పాటిస్తుండండి, దేవుని చిత్తానుసారంగా మీరు వెళ్తూ ఉండండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు వెళ్తూ ఉండండి. ప్రతి ఒక్క దానిలో కూడా దేవుని యొక్క తలంపు ప్రకారం వెళ్తూ ఉండండి. అప్పుడు దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించి ఇంకా ఎన్నో మీ చేత దేవునికి ఇష్టమైన పనులు తెప్పించుకుంటాడు మీ చేత కదండి. మీరు అనండి, ప్రభు నన్ను వాడుకో. ఈ లోకంలో పాపం ఎక్కువైపోతున్నది కాబట్టి నువ్వు వాడుకో ప్రభు, నీ కొరకు, నీ యొక్క పని కొరకు నన్ను వాడుకో ప్రభు. మీరు ప్రార్థన చేయండి ప్రార్థన. అప్పుడు దేవుడు ఖచ్చితంగా విని, ఓకే, ఇతను రెడీగా ఉన్నాడు, ఇతను నా కోసం కష్టాన్ని భరించడానికి కూడా రెడీగా ఉన్నాడు. దేవుడు తనండి, ప్రభా కష్టమైన ఇష్టమైన నేను భరిస్తాను ప్రభా, నీ పని నాకు కావాలి, నీ పని నేను చెయ్యాలి. మీరు ఎప్పుడైతే ఒప్పందం చేసుకుంటారో దేవుడు అనుకుంటూ ఉంటాడు, ఒక ఆయన ఒకరు దొరికాడు చాలు, ఇంకా ఒక నీతిమంతుడిని నేను పట్టుకుంటాను ఇప్పుడు అని చెప్పి నిన్ను పట్టుకొని అనేక మందికి ఉపయోగకరంగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రకటించేవాడుగా నేను చేయబోతున్నాడు. అనేక మందికి ఉపయోగకరంగా సహాయకరంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించుకుందాం. ఆమేన్.